ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసి ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఈ యొక్క ఏపీ టెట్ ఎగ్జామ్కి సంబంధించి మనీ పేమెంట్ చెల్లించడానికి ఈ రోజు 20 కదా, సో ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపే మన యొక్క మనీ పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో దయచేసి ఇప్పటి వరకు ఎవరైనా సరే ఈ యొక్క ఏపీ టెట్కి మనీ పేమెంట్ అనేది చెల్లించిపోయినట్లయితే తప్పకుండా ఈ రోజు మనం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు, అంటే ఈ యొక్క టెట్ అనేది పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనే విషయం మీద ఎటువంటి క్లారిటీ అనేది లేదు. సో దయచేసి మనకు ఇంకా ఎటువంటి సమాచారం కూడా రాలేదు కాబట్టి ఎవరైనా సరే ఇప్పటి వరకు మనీ పేమెంట్ చెల్లించకపోయినట్లయితే ఇప్పుడే చెల్లించుకోండి. ఎందుకంటే మనకు సర్వర్ అనేది డౌన్ అయిందనుకోండి, కొన్ని గంటల్లోనే మనకు వెబ్సైట్ అనేది సరిగ్గా వర్క్ చేయదు. సో అందుకని చెప్తున్నా, ఎవరైనా సరే ఇప్పటి వరకు అప్లై చేయకపోతే తప్పకుండా ఈ యొక్క మనీ పేమెంట్ చేయండి. 22వ తారీఖు మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకోవచ్చు. దానికి ఇంకా 2 days ఉంది. బట్ మనీ పేమెంట్కి మాత్రం ఈ రోజే లాస్ట్ రోజు. దీని గురించి మనకు ఈరోజు న్యూస్ పేపర్స్ అన్నింటిలో రావడం జరిగింది. సో మనకు విశాలాంధ్ర న్యూస్ పేపర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకు పేపర్ 3 వారి గురించి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పేపర్ 3లో 60 మార్కుల సిలబస్ పై మనకు అయోమయం అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ఏపీ టెట్ ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ ఎవరైతే ఉన్నారో 30 మార్కులకి ఇవ్వాల్సిన సిలబస్ని మనకు 60 మార్కుల పాటుగా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ యొక్క 30 మార్కులు ఇప్పటి వరకు 30 మార్కులు అన్నట్టుగానే ప్రిపేర్ అయ్యారు. అయితే వీరు అదనంగా మనకు 60 మార్కుల సిలబస్ని కేటాయించడం జరిగింది కదా. సో ఇది డిఎస్సి స్థాయి సిలబస్గా ఉంటుందని చెప్పి అభ్యర్థులు అనేది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కామన్ పరీక్ష 30 మార్కుల సిలబస్ని భాషా పండిట్లు చదువుతున్నారు. 60 మార్కుల సిలబస్ వివరాలని వెల్లడించినందున ఈ యొక్క అయోమయానికి గురవడం జరుగుతుంది. టెట్ పరీక్షకు 2 వారాల ముందు ఇంత సిలబస్ ను విద్యార్థులకు బోధించడం అసాధ్యమని చెప్పి ఫ్యాకల్టీ కూడా చెప్పడం జరుగుతుంది. సో మనం చూసినట్లయితే కొద్ది రోజుల క్రితం మనకు ఈ యొక్క లాంగ్వేజ్ పండిట్ సంబంధించిన సిలబస్ అనేది రిలీజ్ అయింది కదా. సో ఆ యొక్క సిలబస్ అనేది ఈ యొక్క ఎగ్జామ్కి దగ్గరలో మనకు కంప్లీట్ చేసుకొని చదవడం అనేది చాలా కష్టం అని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క సిలబస్ అనేది కూడా డిఎస్సి స్థాయి సిలబస్గా ఉంది అని కూడా ఒక మాట అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క సమాచారం రావడం జరిగింది. ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క పేపర్ 3 సిలబస్ని కంప్లీట్ చేయడం కష్టతరం కాబట్టి ఈ యొక్క టెట్ను మరికొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని చెప్పి ఇక్కడ మనకు పేపర్ 3 అభ్యర్థుల నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. అంతేకాకుండా మనకు ఈ యొక్క ఆప్షన్స్ ని పేపర్ 2 నుంచి పేపర్ 3కి మార్చేటప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. వెబ్సైట్ లో కొన్ని పాటు లోపాలు అయితే ఉన్నాయి. సో వాటిని కూడా త్వరగా ఫిక్స్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. సో మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఏమైనా సరే మీకు కంప్లైంట్స్ కానీ కావాలనుకుంటే మీరు తప్పకుండా యొక్క వెబ్సైట్ లో కంప్లైంట్ బాక్స్ లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆల్రెడీ వాటి మీద కూడా నేను వీడియో చేశాను. టెట్ పోస్ట్ పోన్ అవుతున్నట్టు ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పటి వరకు మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఖచ్చితంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చినట్లయితే తప్పకుండా అందరికంటే ముందుగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఆ యొక్క అప్డేట్కి అనుగుణంగా మీరు ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అయితే అవ్వచ్చు. సో మనకి అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. అంతేకాకుండా సమయం కూడా చాలా దగ్గర పడుతుంది కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోండి. ఎటువంటి పోస్ట్ పోన్డ్ ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.